ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 26. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మెల్లనైన స్వరం మీ వద్దకు వచ్చి చూడగా, ఆ స్వరం మీరు విని ధరించి దేవుని మాటకు మీరు విధేయులు అవ్వండి. ప్రభు ఈ ఉదయమున మిమ్మల్ని తన అద్భుతమైనటువంటి దక్షిణ హస్త బలమును మీకు చూపించి మిమ్మలను వర్ధిల చేయునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? కృపా సమాధానాలు మీ వెంటనే వస్తాయి. ఈ లోకంలో మీరు ఒంటరి వారు కాదు, దిక్కులేని వారు కాదు. మనుషులు పరిస్థితులను బట్టి మారిపోవచ్చు, మీ చేతులు వదిలిపెట్టవచ్చు, మీకు దూరం అవ్వచ్చు, వారు మీకు లేదు కాదు అని చెబుతూ ఉండొచ్చు. వారి మీద మీరు ఒకంత భారం వేసి, ఏదైనా కష్టకాలాలు నాకు తారసపడినప్పుడు పలాని వారు ఉన్నారులే అని మీ హృదయంలో నిబ్బరం కలిగి ఉండొచ్చు. కానీ అలాంటి వారే ఒకనొక దినాన నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావడం లేదు, నా పరిస్థితే దివాలా తీసిపోయింది, నీకు నేను ఏం చేయగలను, నీకు చెయ్యాలని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాను, ఇలాంటి మాటలు బహుశా వారు ఒకనొక దినం మీతో చెబుతారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఒక మాట మీతో చెబితే ఆ మాటను ఎప్పటికీ ఆయన వెనకకు తీసుకోడు. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. పిడుగులు పడ్డా, ప్రళయాలు వచ్చినా, మిన్ను విరిగి మీద పడుతున్నట్టు అనిపించిన ఆయన మారనివాడు. ఆయన మాట కూడా మారదు. ఎల్లవేళలా మీరు ఆయన్ని నమ్ముకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందామా? 91వ కీర్తన 15వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప వాగ్దానంతో ఈ ఉదయం దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదని అంటున్నాడు. దేవుడు ఏ గడియ, ఏ రోజు, ఏ నెల, ఏ సంవత్సరం మిమ్మల్ని ప్రేమించకుండా లేడు. క్షణం ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాట అబద్ధం కాదు, ఈ మాట సత్యం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు మీ ప్రేమను కూడా కోరుతున్నాడు. మీరు ప్రేమిస్తే మీ ప్రేమకు ప్రతిస్పందనగా ఈ మాట అంటున్నాడు ఆయన. అతడు లేదా ఆమె నన్ను ప్రేమించుచున్నారు గనక నేను వారిని తప్పించేదను. మీరు ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా మీకు నిష్ప్రయోజనం కావచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు గనక నన్ను ప్రేమిస్తే నేను మీకు ఆపద కాలాలు వచ్చినప్పుడు తప్పిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం!
ఈ రోజున మీ భుజం మీద చేసి మీ స్నేహితుడు, రే నేనున్నానురా నీకు, నేనున్నంతకాలం ఈగ కూడా నీ ఒంటి మీద వాలనయ్యను అని ఒక భరోసా ఇచ్చుండొచ్చు. కానీ ఒక ఆపద సంభవిస్తున్న టైంలో అతడు ఉండడు కదా. అతడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడేలోపు ఆ ప్రమాదం నిన్ను కబలిచ్చి వేస్తే చేసేదేమి లేదు. కానీ దేవుడు నీతో ఎక్కడికైనా వస్తాడు, ఎంత దూరమైన నీతో నడుస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను దుష్టుల చేతిలో నుండి, శ్రమలలో నుండి, ఇరుకు ఇబ్బందులలో నుండి, సాతాను శక్తుల దాడి నుండి, ప్రతి విధమైన శోధన నుండి నా బిడ్డ నేను నిన్ను తప్పిస్తాను. ధైర్యంగా ఉండు. ఒక మంచి వాగ్దానంతో ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మోకాలేసి ఈ వాగ్దానాన్ని బట్టి ఆయనను స్తుతిస్తావా? ఆయనను మహిమపరుస్తావా? నిశ్చయంగా కృప వెంబడి అధికమైన కృప మీరు పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మా ప్రియ తండ్రి, మా ప్రియులను మీరు కనికరించి ఈ ఉదయకాల సమయంలో వారిని ధైర్యపరిచి నిబ్బరమైన హృదయాన్ని వారికి కలిగించి మీ చేతులలో వారిని భద్రపరిచి స్థిరపరిచి నడిపించుమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.